गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय శ్రీతత్వానందస్వామినే నమః. ప్రియ ఆత్మబంధువులారా, మనందరం కూడా యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యాన్ని భౌతికంగా పొందడమే కాకుండా మానసికంగా కూడా మనం పరివర్తన చెందడాన్ని గమనించవచ్చు. ఎవరైతే మానసికంగా పరివర్తన చెందుతారో వారికే శరీర ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. మానసికమైన పరివర్తన లేకుండా శరీరం ఆరోగ్యవంతంగా ఉండడం కూడా సాధ్యం కాదు. ఎందుకని అంటే మనసు పైననే మానవుడి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. భౌతికమైన సౌకర్యాలు తక్కువగా ఉండి కూడా మానసిక పరిపక్వత కలిగిన వాళ్ళు సంతృప్తికరంగా జీవిస్తారు. భౌతిక సౌకర్యాలు ఎన్ని ఉన్నప్పటికీ మానసికంగా అసంతృప్తికి లోనయ్యే వాళ్ళు సుఖంగా జీవించలేరు. కాబట్టి మానసిక పరివర్తన అనేది మనిషికి ఎంతో అవసరం. ఎలాంటి మానసిక పరివర్తన రావాలి అంటే మనం ఆత్మవిచారణ చేసుకోవటం ద్వారా రావాలి. ఎన్నో ప్రపంచంలో మంచి విషయాలు వింటూ ఉంటాం, గురువుల యొక్క ఉపదేశాలు వింటూ ఉంటాం. అయితే వాటిని యథాలాపంగా విని వదిలివేయటం కాకుండా ఆత్మానుశీలనం చేసుకున్నప్పుడు మనం ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా మన నిర్ణయాలు ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. యోగం కూడా మనందరికీ అటువంటి ఆత్మావలోకన విధానాన్ని నేర్పుతుంది కూడా. ప్రధానంగా మనం దుఃఖానికి లోను కావడానికి కారణం ఏమిటి అంటే రాగద్వేషాలు. రాగము అంటే సుఖ అనుశయీ రాగ అని యోగశాస్త్రం చెప్పింది. మనం ఒక సుఖాన్ని పొందుతూ ఉంటే ఆ సుఖం ఎల్లవేళలా అలాగే కలగాలి అని కోరుకోవటమే రాగము. ద్వేషము అంటే దుఃఖ అనుశయీ ద్వేష. దుఃఖాన్ని అనుసరించి నడిచేది ద్వేషం. మన సుఖానికి ఎవరైనా భంగాన్ని కలిగిస్తే వారిపైన మనకి ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషాన్ని అనుసరించి ఉండడమే బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి రాగద్వేషాలు రెండూ కూడా మనిషిని చాలా కృషింపజేస్తాయి. మరి రాగద్వేషాలు లేకుండా మానవ జీవితం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. రాగద్వేషరహితమైనటువంటి జీవితం చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అందుకనే రాగద్వేష ఉయుక్తైస్తూ అని కృష్ణ భగవానుడు చెప్పాడు. యోగం నేర్పే పాఠం అదే. మనం కలిగిన దాంతో తృప్తి పడాలి, కావలసిన దానికోసం కృషి చేయాలి. అంతేగాని మరొకరిని చూసి అసూయాద్వేషాలకు లోనవుతే అది మనకి అంతఃకలహాన్ని కలిగించి మనకు మనమే శత్రువులుగా మారిపోతాం. ప్రపంచంలో బయట ఉండేటటువంటి శత్రువులను జయించడం తేలికే కానీ మన అంతరంగంలో ఉండే శత్రువులను జయించడం చాలా కష్టం అని వేదాంతులందరూ చెప్తారు. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. వీళ్ళు అంతరంగ శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 రకాల శత్రువులు మన అంతరంగంలోనే ఉంటారు. వాళ్ళకి గినక మనం అవకాశాన్ని, ప్రవేశాన్ని కల్పిస్తే వారు మన జీవితం మొత్తాన్ని కూడా ఆక్రమించి
జీవితానికి అర్థం పరమార్థం లేకుండా చేస్తారు. కాబట్టి ఈ అంతరంగ శత్రువులను ఎప్పుడూ కూడా గమనిస్తూ వారు నిద్రావస్థలో ఉండాలే తప్ప వారు మేల్కొనేట్లుగా చేయకూడదు. అలాగే మనం దుఃఖపడటానికి ఇంకో కారణం కూడా ఉంది. అది ఈషణత్రయము అంటారు. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అని. అంటే పిల్లలకి సుఖాన్ని కలిగించాలి, కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి, అలాగే ఆ ఉన్నత స్థాయి రావాలి అంటే ధనాన్ని సంపాదించాలి అనే భావన. మరి ఈ ధనం లేకుండా కుటుంబ శ్రేయస్సును కోరుకోకుండా ఎట్లాగండి? గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు మరి భార్య, పిల్లలు, పోషణ, ఈ వ్యవహారం అంతా ఉంటుంది కదా అంటే తప్పకుండా ఉంటుంది. కుటుంబ శ్రేయస్సుని తప్పకుండా మనం కోరుకోవాలి. అయితే ఈ కుటుంబ శ్రేయస్సును కోరుకోవటం వేరు, కుటుంబ సంబంధమైనటువంటి అనురాగం అతిగా పెరిగిపోవడం వేరు. ఈ అతిగా పెరిగినటువంటి అనురాగ కారణంగా వ్యక్తుల మధ్య ఘర్షణలు పెరుగుతాయి. అలాగే వ్యక్తిగతమైన ఆరోగ్యం పట్ల శ్రద్ధ పోతుంది. జీవితాన్ని సమన్వయంతో నడుపుకోవాలి అనే భావన తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఈషణత్రయాన్ని కూడా తగ్గించుకోవాలి. అప్పుడు మనిషి యొక్క మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతి అని కృష్ణ భగవానుడే తెలియజేశారు. కాబట్టి ప్రసన్నమైనటువంటి మనస్థితి అనేది మనిషికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి ప్రసన్నతత్వం మనకి యోగం ద్వారా లభిస్తుంది. శారీరకంగా ఆసన ప్రాణాయామాల అభ్యాసం చేయటం వల్ల శరీరం రోగనిరోధక శక్తిని పెంచుకొని తేలిక పడుతుంది. అలాగే గురువచనాన్ని విని మనం అంతరాత్మతో విచారణ చేయటం ద్వారా మనస్సు శాంతతత్వాన్ని పొందుతుంది. అదే సంపూర్ణ ఆరోగ్యవంతుని యొక్క లక్షణం. కనుక మనందరం కూడా ఈ యోగాభ్యాసం ద్వారా సద్జ్ఞానాన్ని పొందాలి. సద్జ్ఞానం ద్వారా భగవత్తత్వాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం. సాధారణంగా భగవంతుడు ఈ సాధారణమైనటువంటి కళ్ళకు ఆయన అర్చారూపంలో కనిపిస్తే, జ్ఞాన నేత్రాలకు ఆయన విశ్వరూపం మనకు దర్శనమిస్తుంది. భగవద్గీతలో మనం గమనిస్తే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని దర్శించడానికి పూర్వం ఆయనను ఒక సాధారణమైన వ్యక్తిగా గుర్తించాడు. కానీ విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత తనతో ఇంతకాలం తిరిగినటువంటి చెలికాడుగా ఉన్నటువంటి కృష్ణుడు అవతార పురుషుడు అని గ్రహించాడు. అంటే మనం కూడా నిత్య వ్యవహారంలో మనకు మార్గదర్శకులైనటువంటి వ్యక్తుల్ని సాధారణమైన వ్యక్తులుగానే భావిస్తాం. కానీ మన జీవితాన్ని ఆ వ్యక్తులు ఎంత గొప్పగా ప్రభావితం చేశారో మనం తెలుసుకున్న తరువాత ఆ వ్యక్తుల యొక్క గురుత్వ భావన ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. అందుకనే కృష్ణ భగవానుడు కూడా ఒక సందర్భంలో చెప్తాడు, నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. నతు మాం శక్యసే ద్రష్టుం, నన్ను సాధారణమైనటువంటి స్వచక్షుష నేత్రాలతో నువ్వు దర్శించలేవు. మరి ఏ నేత్రాలతో నన్ను దర్శించగలవు అంటే, దివ్యం దదామి తే చక్షుః, దివ్యమైనటువంటి నేత్రాలతో మాత్రమే నన్ను ఈ యోగ ఐశ్వర్యాన్ని దర్శించగలుగుతావు అని చెప్పారు. అంటే మనకి మార్గదర్శకులైనటువంటి గురువులు వాళ్ళు జీవిత అనుభవాన్ని
ఎంతో పొంది ఏది సన్మార్గమో ఏది పెడమార్గమో మనకి చెప్పినప్పుడు సాధారణమైనటువంటి వ్యక్తే కదా ఆయన అని అనుకుంటే అందులో ఉన్నటువంటి గూఢార్థం మనకి తెలియదు. ఎప్పుడైతే జ్ఞాన నేత్రంతో వారి యొక్క వాక్కులను దర్శిస్తామో అప్పుడు ఆ గురువు యొక్క మార్గం చాలా ఉన్నతమైనది అని మనకి తెలుస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని మనం దర్శించాలి అంటే సాధారణమైనటువంటి కళ్ళు చాలవు, జ్ఞాన నేత్రాలు కావాలి. వాటినే దివ్య చక్షువులు అని కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. ఈ దివ్య చక్షువులు ఎప్పుడు వస్తాయి అంటే సాధారణమైన లోక వ్యవహారంలో ఉండేటటువంటి సుఖదుఖాలు, కామక్రోధాలు, రాగద్వేషాలు, పగా ప్రతీకారాలు, ఈ బంధుప్రీతి, వస్తుప్రీతి ఇట్లాంటివన్నిటినీ అధిగమించి మనం ఎప్పుడైతే ఆ స్థిరత్వమైన ఉన్నత భావానికి వెళ్ళగలుగుతామో అప్పుడు ఆ దివ్య చక్షువులు మనకి లభిస్తాయి. ఆ దివ్య చక్షువులతో చూసినప్పుడు ఈ విశ్వమంతా కూడా భగవన్మయంగా కనిపిస్తుంది. అలా భగవన్మయంగా దర్శనాన్ని పొందగలిగినప్పుడు మనకి సృష్టి అంతా కూడా చాలా దివ్యంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు సృష్టిలో దోషం లేదు, మన దృష్టిలోనే దోషం ఉంది అనే సంగతి మనకి తెలుస్తుంది. ఒక మహాయోగ ద్రష్ట ఒక సందర్భంలో ఒక దృష్టాంతాన్ని చెప్పారు. ఒక ధనవంతుడికి దీర్ఘకాలికంగా రోగాలు వచ్చేసాయి. ఆయన ఒక సాధువుని అడిగారు, అయ్యా నాకు ఈ దీర్ఘకాలిక రోగం పోవాలంటే ఏం చెయ్యాలి అంటే ఆ సాధువు చెప్పారు, నీవు ఈ ప్రకృతి అంతా నిరంతరం నీకు కనపడ్డ వ్యక్తుల్ని కానీ వస్తువులను కానీ అన్నిటినీ కూడా ఆకుపచ్చ రంగులో దర్శించు. అప్పుడు నీకు ఆ పచ్చదనం, ఆ హరితత్వం నీకు ఆహ్లాదాన్ని కలిగించి నీ రోగం పోతుంది అని చెప్పారు. అతను గొప్ప ధనవంతుడి గనక అతను ఎక్కడికి వెళ్ళినా తన వెంట బొటులను పట్టుకొని వెళ్ళి ఆ ఆకుపచ్చ రంగు పూయిస్తూ ఎప్పుడూ ఆకుపచ్చ రంగునే చూస్తూ మొత్తం మీద తన రోగాన్ని అయితే పోగొట్టుకున్నాడు. అయితే ఈ ఆకుపచ్చ రంగు పూయడం, దానికి సేవకులు ఉండడం, ఈ కారణం చేత తన ధనమంతా కూడా వ్యయమైపోయింది. ఆ సాధువు మరలా దర్శనమిచ్చినప్పుడు ఈ ధనవంతుడు, ప్రస్తుతం పేదవాడైన అతను అడుగుతాడు, అయ్యా మీరిచ్చిన సలహా మేరకు ఆరోగ్యం స్థిరపడింది కానీ ఉన్నధనం అంతా పోయింది అని అంటే అప్పుడు సాధువు అన్నాడు, నాయనా నిన్ను ఆకుపచ్చగా ప్రకృతిని దర్శించమని చెప్పానే తప్ప ఆకుపచ్చ రంగు పూయమని నేను చెప్పలేదు. మరి ఆకుపచ్చదనాన్ని నువ్వు ఎలా చూస్తావు అంటే ఇన్ని లక్షల ధనాన్ని వ్యయం చేసే బదులు వందల ధనంతో ఆకుపచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నట్లయితే నీకెప్పుడు ప్రపంచమంతా ఆకుపచ్చగా కనిపించేది కదా అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తికి ఏమర్థమైంది అంటే మనం సృష్టిని మార్చాలి అనుకోనక్కర్లేదు, మన దృష్టిని మార్చుకుంటే చాలు అని అతను గ్రహించాడు. కాబట్టి లోకంలో కొందరు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు సంతోషంగా జీవిస్తూ ఉంటారు, కొందరు అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు, అసూయతో ఉంటారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ సృష్టి యొక్క లక్షణాన్ని మనం అర్థం చేసుకొని మన దృష్టిని మార్చుకుంటే అందరిలోనూ దైవాన్ని మనం చూడగలుగుతాము. ఇది చాలా ముఖ్యం. ఇలా దైవత్వ భావన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దైవానుగ్రహం కూడా మనకి కలుగుతుంది. అలా దైవత్వ భావన మనకి లేనప్పుడు దైవానుగ్రహం కలగడం కూడా చాలా కష్టం. మహాభారతంలో దుర్యోధనుడు ఇందుకు ఉదాహరణ. వారి తల్లి గాంధారి చాలా శక్తిని తన కుమారుడికి ఇవ్వాలి అనుకుంది. భర్తకు చూపు లేకపోవడం వల్ల తను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని జీవించింది. అయితే ఒకసారి దుర్యోధనుడిని
దిశములతో వస్త్రాలు ఏవీ లేకుండా తన దగ్గరికి రమ్మని పుత్రవాత్సల్యంతో కోరుతుంది. అప్పుడు దుర్యోధనుడు అలాగే బయలుదేరి వెళుతూ ఉంటే కృష్ణ భగవానుడు ఎదురై, ఏమిటి ఇలా దిశములతో వెళుతున్నావు, ఇదేం బాగాలేదే అని చెప్తాడు. అయితే వాళ్ళమ్మగారు ఆ విధంగా రమ్మని చెప్పారు అని చెప్పగానే ఆ కృష్ణ భగవానుడు అర్థం చేసుకొని తన దగ్గర ఉన్నటువంటి అంగవస్త్రాన్ని ఇచ్చి నడుముకు చుట్టుకోమని దుర్యోధనుడితో చెప్తాడు. దుర్యోధనుడు ఆ విధంగా నడుముకి అంగవస్త్రాన్ని ధరించి అమ్మ దగ్గరికి వెళతారు. అప్పుడు ఆ తల్లి తన దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి చూపులతో దుర్యోధనుడిని ఆశీర్వదిస్తుంది. అయితే ఆ చూపులలో నుండి జరిగిన శక్తిపాతం చేత దుర్యోధనుడి యొక్క దేహమంతా వజ్రకాయంగా మారిపోతుంది. కానీ ఏ ప్రాంతమైతే నడుముకి ఆయన వస్త్రాన్ని చుట్టుకొని ఉన్నారో ఆ కారణం చేత ఆ ప్రాంతంలో గినక గదాఘాతం తగిలితే అతనికి ప్రాణం పోయే పరిస్థితి కలుగుతుంది. అందుచేతనే యుద్ధంలో దుర్యోధనుడికి భీముడు ఊరుభంగం చేస్తాడు, అంటే తొడలపై గదతో కొడతాడు. ఆ కారణం చేత దుర్యోధనుడికి ప్రాణం పోతుంది. ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, తల్లి ద్వారా దుర్యోధనుడికి భౌతికమైన శక్తి లభించింది, కానీ దైవానుగ్రహం లేకపోవడం వల్ల అతనికి ఒక లోపం కూడా ఏర్పడింది. ఆ దైవానుగ్రహమే కృష్ణ భగవానుడు దుర్యోధనుడికి ఇవ్వలేదు. కనుక దైవానుగ్రహం అనేది మానవుడికి ఎంతో ముఖ్యం అని మనం గ్రహించాలి. హరి ఓం.